ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2024లో ఉగాది ఎప్పుడు వచ్చింది, ఉగాది రోజున మేషరాశి వారు ఏ దేవుడిని పూజించాలి, ఏ స్తోత్రాలు చదవాలి, అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఏ 2 వస్తువులు పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు అనే అంశాలతో పాటుగా ఏ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 2024వ సంవత్సరంలో ఈ నెల అంటే ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం నాడు ఉగాది పండుగను జరుపుకోబోతున్నాం. చైత్ర మాసంలోని శుక్లపక్షం 8 ఏప్రిల్ 2024న రాత్రి 11 గంటల 50 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 9వ తారీఖు రాత్రి 8 గంటల 31 నిమిషాలతో ముగుస్తుంది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం చేయాలి. అయితే ముఖ్యంగా ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలి అనే సందేహం అందరిలో ఉంటుంది. ముందుగా ఉగాది అంటే తెలుగువారికి నూతన సంవత్సరం కాబట్టి గణపతి ప్రార్థనతో మొదలుపెట్టి ఉగాది రోజున కాలపురుషుడిని పూజించాలి. అనేక రకాల స్తోత్రాలతో భక్తి శ్రద్ధలతో కాలపురుషుడిని పూజించాలి. ఇలా చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. కాలపురుషుడి స్తోత్రాలంటే ఏమిటి అనే సందేహం మీకు వస్తే కనుక విష్ణుమూర్తిని కూడా విశ్వవ్యాపకుడు అని అంటారు. అంటే ఈ ప్రకృతి మొత్తం కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉన్నాడు అని అర్థం. అందుచేత ఉగాది రోజున పురుష సూక్తం కానీ లేదా విష్ణు సహస్ర నామాలతో కానీ స్వామివారిని కొలిచినట్లయితే మీకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇటువంటి స్తోత్రాలు చదవడం రాని వారు విష్ణు సహస్ర నామాలను భక్తి శ్రద్ధలతో విన్నా లేదా చదివినా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు. ఉగాది రోజున విష్ణుమూర్తికి తులసి మాలను కానీ లేదా తులసి దళాలు కానీ సమర్పించండి. అలాగే పూజా మందిరంలో లక్ష్మి, గణపతి, సరస్వతి ముగ్గురు ఉన్న ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి మల్లెపూల మాలను వేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అదృష్టం కలిసి వచ్చి ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఉగాది రోజున దాహంతో ఉన్న వారికి మంచినీరు అందించటం వల్ల మీకు పితృదోషాలు శాపాలు తొలగిపోతాయి, వంశం వృద్ధిలోకి వస్తుంది అని పండితులు చెప్తున్నారు. అలాగే మీకు వీలైతే ఒక కొత్త కుండ తీసుకువచ్చి దాని పసుపు కుంకుమలతో అలంకరించి కుండ నిండా నీరు పోసి అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసి బ్రాహ్మణుడికి నీటితో సహా ఆ కుండను దానమివ్వాలి. ఇలా దానం ఇచ్చే సమయంలో కుండ మీద ఒక కొబ్బరి బోండానికి దారం చుట్టి ఆ కొబ్బరి బోండాన్ని కుండ మీద పెట్టి దానమివ్వాలి. ఈ చిన్న పరిహారం ఉగాది రోజున చేసుకోవటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే జాతక దోషాలు తొలగించుకోవటానికి గొడుగును కానీ చెప్పులు కానీ దానమివ్వాలి. ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఉగాది రోజున కొత్త పంచాంగ శ్రవణం చేయాలి. అంటే పంచాంగాన్ని వినాలి. ఇలా చేయటం వల్ల గోవును దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఉగాది రోజున మీ పూజా మందిరంలో మీ ఇష్ట దైవానికి కానీ లేదా ఏ దైవానికైనా సరే దవనంతో పూజ చేసినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరి జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. అలాగే షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడిని ఉగాది రోజున తినడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే దేవాలయం పూజ గది మనసుని దేవుడిపై లగ్నం చేసుకునేందుకు, మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు, దేవుడిని పూజించుకునేందుకు ఏర్పాటు చేసుకునేదే పూజ గది. పూజ గదిని ఇంట్లో అన్ని గదుల్లోకెల్లా పవిత్రంగా భావిస్తారు, పవిత్రంగా ఉంచుకుంటారు. ఉగాదిలోపు లేదా ఉగాది రోజు పూజ గదిలో ఈ 2 వస్తువులను తెచ్చిపెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు. ఆ వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ. ఆవు దూడ బొమ్మ ఉంటే ఇంకా మంచిది. ఉగాదిలోపు లేదా ఉగాది రోజున ఒక గోవు బొమ్మను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. గోవు అంటే లక్ష్మీ స్వరూపం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాము. అందుకే గోవును గోమాత అని పిలుస్తారు. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. గోవు బొమ్మను పూజా గదిలో పెడితే చాలు, చాలా రకాలుగా మనకు మంచి జరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుకనే ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టండి.
ఇలా పెడితే సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇక పూజ గదిలో ఉగాదిలోపు లేదా ఉగాది రోజున పెట్టవలసిన మరొక వస్తువు చెక్కతో చేసిన మజ్జిగ కవ్వం. పూజ గదిలో ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని పెట్టినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎందుకంటే మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం. మజ్జిగ కవ్వాన్ని మజ్జిగ చిలకటానికి వాడతారు. ఈ రోజుల్లో మజ్జిగ కవ్వాన్ని ఎవ్వరూ పెద్దగా వినియోగించట్లేదు. కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు. మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఒక మంచి చెక్క మజ్జిగ కవ్వాన్ని ఉగాది రోజు పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా ఉగాది రోజున ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టండి. ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి మజ్జిగ చేయటానికి ఉపయోగించి మళ్ళీ శుభ్రపరిచి దాన్ని దేవుడి మందిరంలో ఉంచండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కనుక ఉగాది రోజున ఈ 2 వస్తువులు తెచ్చి అందరూ కూడా పూజ గదిలో పెట్టుకొని సకల దేవీ దేవతల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. ఇంతటి పవిత్రమైన ఉగాది రోజు ఇంట్లో ఈ వస్తువులు తెచ్చుకుని పెట్టుకుంటే మంచిదని, దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. ఉగాదిలోపు ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కావున మీరు కూడా ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మంగళప్రదమైన వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఉగాదిలోపు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేసినట్లయితే మీకుండే దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ఉగాదిలోపు కానీ ఉగాది రోజు కానీ ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే ఎంతో మంచిది. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది. కానీ మీ ఇంట్లో ఇప్పటికే ఈ వస్తువులు ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేని వారు ఉగాది లోపు కానీ ఉగాది రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి. అయితే ఉగాది రోజున మేషరాశి వారు ఏ పరిహారం చేస్తే వారి జీవితంలో కష్ట నష్టాలు తొలగిపోతాయో తెలుసుకుందాం. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు లేకుండా ఉండాలంటే గణపతిని ముందుగా ప్రార్థించాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగాది రోజున మీకు వీలైతే గుడికి వెళ్ళి వినాయకుడికి గరికెను సమర్పించండి. ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం చేయించుకోండి. గుడిలో నివేదన పెట్టిన తీపి పదార్థాలను మీరు స్వీకరించండి. లేదు గుడికి వెళ్ళడానికి వీలు కాకపోతే మీ ఇంట్లోనే పూజా మందిరంలో వినాయకుడికి గరికెను, ఎర్రటి పుష్పాలను సమర్పించి గణపతి స్తోత్రాలను అష్టోత్తరాలను చదువుకోండి. అలాగే ఇంట్లో మీరు వినాయకుడికి చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి. దాన్ని ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఉగాది నుంచి కూడా కొత్త సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. సో చూసారు కదండి, ఉగాది లోపు కానీ లేదా ఉగాది రోజు కానీ మేషరాశి వారు ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కాలపురుషుడు లేదా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అలాగే ఉగాది రోజున ఏ దేవుడిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి ఆచారాలు పాటించాలి అనే అంశాలతో పాటుగా ఏ వస్తువులను పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు మీకు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.